Hi friends, welcome back to Target Kaki YouTube channel. This is Jyoti. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న అభ్యర్థులైతే మన టార్గెట్ కాకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. సో టాపిక్లోకి వెళ్ళే కంటే ముందుగా అభ్యర్థులకు చిన్న ఇన్ఫర్మేషన్ అండి. ఏపీలో రాబోతున్నటువంటి ఫారెస్ట్ నోటిఫికేషన్స్కి యూజ్ అయ్యేలాగా మన టార్గెట్ కాకి యూట్యూబ్ ఛానల్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇవి కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. మీరు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. దీనికి మీరు చేయాల్సిందల్లా మన టార్గెట్ కాకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే మనము ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ ఇండియన్ జాగ్రఫీలోని ఫస్ట్ చాప్టర్ ఉనికి మరియు విస్తరణకు సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఆల్రెడీ డిస్కస్ చేశాము. సో ఇప్పుడు మళ్ళీ ఉనికి మరియు విస్తరణకు సంబంధించిన అదే టాపిక్లోని మరికొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము. సో మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలింపుము అని చెప్పేసి అంటున్నాడు. స్టేట్మెంట్ ఏ, ప్రపంచ విస్తీర్ణంలో భారతదేశము 2.42% విస్తీర్ణాన్ని కలిగి ఉంది అని చెప్పేసి అని అంటున్నాడు. స్టేట్మెంట్ బి చూస్తే భారతదేశం విస్తీర్ణ పరంగా 2వ స్థానంలో ఉంది అని చెప్పేసి అని అంటున్నాడు. దీంట్లో ఏమడుగుతున్నాడు అంటే పై వ్యాఖ్యలలో సరైనది గుర్తింపుము అని చెప్పేసి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 వచ్చేసి ఆప్షన్ 1 ఏ మాత్రమే, ఆప్షన్ బి ఆప్షన్ 2 బి మాత్రమే, ఆప్షన్ 3 ఏబి 2 ఒప్పు, ఆప్షన్ 4 ఏబి 2 తప్పు అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, సో మరి ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చూసే కంటే ముందుగా ఈ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే మన భారతదేశం యొక్క విస్తీర్ణం ఎంత అండి. మన భారతదేశం యొక్క మొత్తం విస్తీర్ణం అనేది 3,28,263 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అనేది కలిగి ఉంది. ఓకే, దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లుగా చెప్తారు. ఓకే, సో మరి ఇది మొత్తం ప్రపంచంలోనే భారతదేశం అనేది ఎంత శాతం విస్తీర్ణాన్ని కలిగి ఉంది అని అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, 2.42% విస్తీర్ణాన్ని కలిగి ఉంది. ఓకే, మరి విస్తీర్ణ పరంగా మన భారతదేశం అనేది ఎన్నో స్థానంలో ఉంది అంటే అన్ని దేశాలతో కంపేర్ చేస్తే విస్తీర్ణ పరంగా మన భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అని అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, 7వ స్థానంలో ఉంది. ఓకే, మరి ఆ మనకంటే ముందున్నటువంటి విస్తీర్ణంలో మనకంటే ముందున్నటువంటి ఆ 6 దేశాలు ఏంటో చూద్దాం. ఓకే, సో ఆ 6 దేశాలు వచ్చేసి మనకు ఫస్ట్ కంట్రీ వచ్చేసి రష్యా అండి. ఓకే, రష్యా ప్రపంచంలోనే అత్యంత విస్తీర్ణం కలిగినటువంటి దేశం ఏంటి అని అంటే రష్యా. సెకండ్ కంట్రీ వచ్చేసి కెనడా. ఓకే, కెనడా. థర్డ్ కంట్రీ యుఎస్ఏ అండ్ ఫోర్త్ కంట్రీ చైనా, ఫిఫ్త్ కంట్రీ బ్రెజిల్ అండ్ 6th కంట్రీ వచ్చేసి ఆస్ట్రేలియా. అంటే మనకంటే ముందున్న దేశం ఏంటి అని అంటే ఆస్ట్రేలియా. ఓకే, 7th కంట్రీ ఏంటి మన ఇండియా. ఓకే, తర్వాత 8th కంట్రీ వచ్చేసి అర్జెంటీనా. ఓకే, అర్జెంటీనా. ఇది విస్తీర్ణ పరంగా మన భారతదేశం యొక్క స్థితి. మన భారతదేశం అనేది ఎంత ప్లేస్లో ఉంది అంటే విస్తీర్ణ పరంగా 7వ స్థానంలో ఉంది. ఓకే, ఇది ప్రపంచంలో మన భారతదేశం. మరి మన భారతదేశంలో విస్తీర్ణ పరంగా మరి ఏ రాష్ట్రాలు పెద్దవి ఏ రాష్ట్రాలు చిన్నవి అనేది చెప్పేసి చూద్దాం. ఓకే, మన భారతదేశము మొత్తం 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలను కలిగి ఉంది. మరి మన భారతదేశంలో విస్తీర్ణ పరంగా అతిపెద్ద రాష్ట్రాలు ఏంటంటే మనకు టాప్ 5 స్టేట్స్ కనుక అబ్జర్వ్ చేస్తే విస్తీర్ణంలో అతిపెద్ద రాష్ట్రం ఏంటి అని అంటే ఫస్ట్ 1 రాజస్థాన్, సెకండ్ మనకు మధ్యప్రదేశ్. ఓకే, థర్డ్ మహారాష్ట్ర, ఫోర్త్ 1 వచ్చేసి ఉత్తరప్రదేశ్, 5th స్టేట్ వచ్చేసి గుజరాత్. ఓకే, సో ఇవి విస్తీర్ణ పరంగా మన భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రాలు. ఓకే, టాప్ 5 స్టేట్స్. మరి అతి చిన్న రాష్ట్రాలు ఏంటి అని అంటే ఫస్ట్ 1 వచ్చేసి గోవా అండి, గోవా. సెకండ్ స్టేట్ సిక్కిం, థర్డ్ స్టేట్ వచ్చేసి త్రిపుర. ఓకే, త్రిపుర. ఫోర్త్ స్టేట్ మనకు నాగాల్యాండ్. ఓకే, ఫోర్త్ స్టేట్ నాగాల్యాండ్. 5th స్టేట్ వచ్చేసి మిజోరాం. ఓకే, మిజోరాం. ఇవి విస్తీర్ణ పరంగా టాప్ 5 స్టేట్స్ అండ్ విస్తీర్ణంలో అతి తక్కువ ఉన్నటువంటి టాప్ 5 స్టేట్స్. ఓకే, మరి విస్తీర్ణ పరంగా అత్యధిక విస్తీర్ణం కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఏంటి అని అంటే లదాఖ్ అండి. కేంద్రపాలిత ప్రాంతం అయితే ఏంటి, అతిపెద్ద విస్తీర్ణం కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతం అని అంటే లదాఖ్. మరి అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం అంటే విస్తీర్ణ పరంగా తక్కువ విస్తీర్ణం కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఏంటి అని అంటే లక్షద్వీపులు. ఓకే, లక్షద్వీపులు. మరి ఇంకా కొంచెం డెప్త్కి వెళ్తే
అత్యధిక విస్తీర్ణం కలిగినటువంటి జిల్లా ఏది అంటే మొత్తం 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాల్లోని జిల్లాలు ఉంటాయి కదా, దాంట్లో అత్యధిక విస్తీర్ణం కలిగినటువంటి జిల్లా ఏంటి అని చెప్పేసి అని అడిగితే మనకు కచ్ అండి. కచ్ ఎక్కడ ఉంటుంది? కచ్ జిల్లా అంటే గుజరాత్లో ఉంటుంది. గుజరాత్లోని కచ్ జిల్లా అనేది విస్తీర్ణంలో అతిపెద్ద జిల్లా. మరి అతి చిన్న జిల్లా ఏంటి అని అంటే పుదుచ్చేరిలోని మాహి అండి. ఓకే, మాహి పట్టణం ఉంటుంది కదా, సో అది అతి చిన్న జిల్లా. ఓకే, సో ఇది ఈ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఏమంటున్నాడు? ప్రపంచంలోనే విస్తీర్ణంలో భారతదేశం అనేది 2.42% విస్తీర్ణాన్ని కలిగి ఉంది అని చెప్పేసి అని అంటున్నాడు. సో ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, ఇది స్టేట్మెంట్ ఏ అనేది కరెక్ట్. ఓకే, తర్వాత స్టేట్మెంట్ బి చూస్తే భారతదేశం విస్తీర్ణ పరంగా 2వ స్థానంలో ఉంది అని చెప్పేసి అని అంటున్నాడు. ఇంతకుముందే చెప్పుకున్నాం విస్తీర్ణ పరంగా మన భారతదేశం అనేది ఎన్నో స్థానంలో ఉంది? 7వ స్థానంలో ఉంది. మరి భారతదేశము జనాభా పరంగా, అది కూడా ఎప్పుడు 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా పరంగా ప్రపంచంలోనే 2వ దేశం ఏంటి అని అంటే మనకు భారతదేశం. ఓకే, జనాభా పరంగా 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా పరంగా అతిపెద్ద దేశం ఏంటి అని అంటే చైనా. సో భారతదేశం అనేది 2వ ప్లేసు. ఇక్కడ గమనికండి, ఐక్యరాజ్య సమితి ఆల్రెడీ మన భారతదేశం అనేది చైనాను అంటే జనాభా విషయంలో చైనాను అధిగమించింది అని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్పింది ఎక్కడ అని అంటే 2011 జనాభా లెక్కల ప్రకారంగా భారతదేశం అనేది జనాభా రీత్యా 2వ స్థానంలో ఉంది అని చెప్పేసి చెప్తున్నాను. ఓకే, ఈ స్టేట్మెంట్ బి అనేది తప్పు. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటి అని అంటే ఓన్లీ ఏ మాత్రమే అనేది కరెక్ట్. సో ఆప్షన్ 1 అనేది ఈ క్వశ్చన్కి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే భారతదేశంలో భూపరివేష్టిత రాష్ట్రాలు ఎన్ని అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఆప్షన్ 1 4 రాష్ట్రాలు, ఆప్షన్ 2 5 రాష్ట్రాలు, ఆప్షన్ 3 6 రాష్ట్రాలు, ఆప్షన్ 4 7 రాష్ట్రాలు. సో మరి ఈ భూపరివేష్టిత రాష్ట్రాలు లేదా భూపరివేష్టిత భూభాగం అంటే ఏంటి అని అంటే ఒక భూభాగానికి లేదా రాష్ట్రం కావచ్చు, కేంద్రపాలిత ప్రాంతం కావచ్చు, ఏదైనా కావచ్చు, దానికి అంతర్జాతీయ భూ సరిహద్దు కానీ లేదా జల సరిహద్దు కానీ లేని ప్రాంతాలను లేదా రాష్ట్రాలను ఏమంటారంటే భూపరివేష్టిత రాష్ట్రాలు అని చెప్పేసి అని అంటారు. ఓకే, సో అలా మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి అంటే భూపరివేష్టిత రాష్ట్రాలు, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అని చెప్పేసి అని అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు అని అంటే ల్యాండ్ లాక్డ్ స్టేట్స్. సో అలా మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి భూపరివేష్టిత రాష్ట్రాలు అంటే 5 రాష్ట్రాలు ఉన్నాయి. ఓకే, అభ్యర్థులు గమనించాలి, 5 రాష్ట్రాలు ఉన్నాయి ప్లస్ 2 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఓకే, 5 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. సో 5 రాష్ట్రాలు ఏంటి అని అంటే మధ్యప్రదేశ్ అండి, సెకండ్ స్టేట్ వచ్చేసి ఛత్తీస్గఢ్. ఓకే, థర్డ్ స్టేట్ వచ్చేసి తెలంగాణ, ఫోర్త్ స్టేట్ వచ్చేసి మనకు జార్ఖండ్, ఫిఫ్త్ స్టేట్ వచ్చేసి హర్యానా. ఓకే, మీరు ఇదే ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే విస్తీర్ణ పరంగా కూడా ఇదే ఆర్డర్ అండి. ఓకే, మరి విస్తీర్ణ పరంగా అతిపెద్ద భూపరివేష్టిత రాష్ట్రం ఏంటి అని అంటే మధ్యప్రదేశ్. ఓకే, మరి విస్తీర్ణ పరంగా అతి చిన్న భూపరివేష్టిత రాష్ట్రం ఏంటి అని అంటే హర్యానా. ఓకే, మరి మన తెలంగాణ ఎలా ఉంది ఈ భూపరివేష్టిత రాష్ట్రాల్లో అంటే నట్ట నడుమ కరెక్ట్ మిడిల్లో థర్డ్ ప్లేస్లో మన తెలంగాణ అనేది ఉన్నది. ఓకే, అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ దీనికి కొంచెం లింకప్గా మనకేంటి అని అంటే మరి భారతదేశంలో 8 రాష్ట్రాలతోటి సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రం ఏంటి అని అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ యాంగిల్లో కూడా క్వశ్చన్స్ అనేది అడిగే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఏమంటున్నానంటే 8 రాష్ట్రాలతోటి సరిహద్దు ఉన్నటువంటి 8 రాష్ట్రాలు బౌండరీగా కలిగినటువంటి రాష్ట్రం ఏది అని అంటే ఉత్తరప్రదేశ్ అండి. ఈ ఉత్తరప్రదేశ్ అనేది ఓన్లీ 8 రాష్ట్రాలతో మాత్రమే కాదు, ఒక కేంద్రపాలిత ప్రాంతం. ఏంటి ఆ కేంద్రపాలిత ప్రాంతం అంటే ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంతో కూడా సరిహద్దు అనేది కలిగి ఉంది, అదే ఉత్తరప్రదేశ్. ఓకే, సో మరి 7 రాష్ట్రాలతోటి సరిహద్దు కలిగిన రాష్ట్రాలు ఎన్ని అని అంటే 2 రాష్ట్రాలండి. 7 రాష్ట్రాలతోటి సరిహద్దు కలిగిన రాష్ట్రాలు ఎన్ని అని అంటే 2 సరిహద్దు కలిగిన రాష్ట్రాలు. ఓకే, ఎన్ని 2 అని చెప్పుకున్నాం. ఆ 2 రాష్ట్రాలు ఏంటి అని అంటే అస్సాం అండ్ ఛత్తీస్గఢ్ అండి. ఓకే, అస్సాం ఛత్తీస్గఢ్. ఒకసారి మీరు మ్యాప్లో అబ్జర్వ్ చేస్తే సో మనకు అస్సాం అనేది ఈశాన్య రాష్ట్రాలు ఏమంటారు మనకు 7 సిస్టర్స్ అని అంటారు. అస్సాం ఎక్కడ ఉంటుంది ఈశాన్య రాష్ట్రాల్లో కరెక్ట్ సెంటర్లో ఉంటుంది. ఓకే, దాని చుట్టూ మిగిలిన 6 స్టేట్స్ ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. అండ్ దానికి అడిషనల్గా వెస్ట్ బెంగాల్ని గుర్తుపెట్టుకోండి, 7 స్టేట్స్ అయిపోతాయి. ఓకే, సో ఛత్తీస్గఢ్ చూసుకుంటే ఛత్తీస్గఢ్ అనేది మనకు చూడండి ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఒడిషా
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఈ 7 రాష్ట్రాలతోటి సరిహద్దు అనేది ఉంది దానికి. ఓకే, సో మరి మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ విషయాలకు వస్తే, సో మన తెలంగాణ అనేది మొత్తం 4 రాష్ట్రాలతోటి సరిహద్దు అనేది కలిగి ఉంది. తెలంగాణ ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది? 4 రాష్ట్రాలతోటి సరిహద్దు కలిగి ఉంది. ఓకే, సో ఆ రాష్ట్రాలు ఏంటో ఒకసారి చూద్దాం. సో ఆ రాష్ట్రాలు వచ్చేసి చూడండి, తెలంగాణ అనేది ఆంధ్రప్రదేశ్తో సరిహద్దు కలిగింది, తర్వాత కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతోటి సరిహద్దు అనేది కలిగి ఉంది. ఓకే, 4 రాష్ట్రాలతోటి తెలంగాణ సరిహద్దు అనేది కలిగి ఉంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 5 రాష్ట్రాలతోటి సరిహద్దు కలిగి ఉంది. ఏంటి ఆ రాష్ట్రాలు అని అంటే తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా ఈ 5 రాష్ట్రాలతోటి సరిహద్దు అనేది కలిగి ఉంది. ఓకే, సో ఇది ఈ క్వశ్చన్కు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. సో అక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, భారతదేశంలో భూపరివేష్టిత రాష్ట్రాలు ఎన్ని అని చెప్పేసి అడుగుతున్నాడు. సో మనం ఇక్కడ ఫోకస్ చేయండి. సో రాష్ట్రాలు అని అన్నాడు, ప్రాంతాలు అని అనలేదు. భూపరివేష్టిత రాష్ట్రాలు ఎన్ని అని అంటే 5 రాష్ట్రాలు. భూపరివేష్టిత కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని అని అంటే 2 కేంద్రపాలిత ప్రాంతాలు. లేదు, భూపరివేష్టిత ప్రాంతాలు ఎన్ని అని అడిగినప్పుడు 7 అండి. సో 5+2 5 స్టేట్స్ అండ్ 2 యూటీస్ కాబట్టి సో వాటిని కలిపితే 7 ప్రాంతాలు అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. అయితే క్వశ్చన్ను బట్టి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మాత్రం మన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అని అంటే 5 రాష్ట్రాలు అనేది ఆన్సర్. సో ఆప్షన్ 2 అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. భారతదేశంలో ఎన్ని దేశాలు అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్నాయి అని చెప్పేసి క్వశ్చన్. సో ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ 1 10 దేశాలు, ఆప్షన్ 2 9 దేశాలు, ఆప్షన్ 3 7 దేశాలు, ఆప్షన్ 4 4 దేశాలు అని చెప్పేసి అని అంటున్నాడు. సో మన భారతదేశానికి మొత్తం అంతర్జాతీయ సరిహద్దు పొడవు ఎంత అనంటే 15,106.7 కిలోమీటర్ల సరిహద్దు అనేది కలిగి ఉంది. మరి ఈ సరిహద్దు అనేది ఎన్ని దేశాలతో కలిగి ఉంది అని అంటే వెరీ ఇంపార్టెంట్ అండి, మొత్తం 7 దేశాలతోటి సరిహద్దు అనేది కలిగి ఉంది మన భారతదేశానికి. ఈ 7 దేశాలు అంటే మన భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలు ఈ అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్నాయి అని అంటే వెరీ ఇంపార్టెంట్ అండి. 16 రాష్ట్రాలు అండ్ 2 కేంద్రపాలిత ప్రాంతాలు ఈ అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్నాయి. ఓకే, మరి దట్టు ఇంకా కొంచెం డెప్త్కి వెళ్తే ఈ 16 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఎన్ని జిల్లాలు అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్నాయి అని అంటే 92 జిల్లాలు అండి. ఓకే, అంటే ఈ 16 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం 92 జిల్లాలు అనేవి ఈ అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్నాయి. ఈ అంతర్జాతీయ సరిహద్దు పొడవు రీత్యా మన భారతదేశం అనేది ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉందండి. ఓకే, 3వ స్థానంలో ఉంది. ఏది అంతర్జాతీయ సరిహద్దు పొడవు రీత్యా నేను చెప్పేది. ఓకే, మనకంటే ముందున్నటువంటి దేశాలు ఏంటి అని అంటే ఫస్ట్ దేశం వచ్చేసి చైనా. ఓకే, సెకండ్ అంటే అంతర్జాతీయ సరిహద్దు పొడవు రీత్యా ఫస్ట్ ప్లేస్లో ఉన్నది చైనా అయితే సెకండ్ ప్లేస్లో ఉన్నది రష్యా దేశం అండి. థర్డ్ ప్లేస్లో మన ఇండియా ఉన్నది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, థర్డ్ ప్లేస్లో ఇండియా ఉన్నది. సో మరి ఇప్పుడు మనం ఏమని చెప్పుకున్నాం, 7 దేశాలతోటి మన భారతదేశం అనేది సరిహద్దు పంచుకుంటుంది అని చెప్పేసి చెప్పాము. ఓకే, సో ఈ 7 దేశాలు ఏంటో చూద్దాం. ఓకే, సో ఈ 7 దేశాలు చూస్తే వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ టేబుల్ అనేది ఏ యాంగిల్లోనైనా క్వశ్చన్ అడిగే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ కంట్రీ అంటే నేను సవ్య దిశలో చెప్తున్నాను. మనకు ఎలా అడుగుతాడు అని అంటే సవ్య దిశ, అపసవ్య దిశ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ లేదా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అని చెప్పేసి ఇలా అడిగే ఛాన్స్ అనేది ఉంటుంది. సో నేను క్లాక్ వైజ్ డైరెక్షన్ చెప్తున్నాను. క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఒకసారి మ్యాప్లో చూద్దాము. మన భారతదేశానికి ఏ దేశాలతో సరిహద్దు ఉంది అని అంటే ఇటు సైడ్ చూస్తే సో ఇలా క్లాక్ వైజ్ తీసుకున్నాం అనుకోండి, సో ఇలా క్లాక్ వైజ్ తీసుకున్నాం అనుకోండి, మనకు ఏ దేశాలతో సరిహద్దు అనేది ఉంది, పాకిస్తాన్. ఫస్ట్ మనకు పాకిస్తాన్ దేశంతో సరిహద్దు, తర్వాత ఆఫ్ఘనిస్తాన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తర్వాత చైనా, నేపాల్, భూటాన్ అండ్ ఇక్కడికి వచ్చేసి మయన్మార్, తర్వాత బంగ్లాదేశ్. ఓకే, ఈ 7 దేశాలతోటి సరిహద్దు అనేది కలిగి ఉంది. సో ఆ 7 దేశాలు మరి ఎలా ఏ రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉన్నాయో మనము చూద్దాం. ఓకే, ఫస్ట్ పాకిస్తాన్ దేశం అనేది మొత్తం ఎంత సరిహద్దును కలిగి ఉంది అని అంటే 3,323 కిలోమీటర్ల సరిహద్దు అనేది కలిగి ఉంది. ఏ రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది అని అంటే లదాఖ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్. ఓకే, ఇది మనకి ఈజీగానే గుర్తుంటుంది. ఓకే, లదాఖ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ ఈ రాష్ట్రాలతో అండ్
లదాఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో ఇది సరిహద్దు అనేది కలిగి ఉంది. సెకండ్ స్టేట్ ఆఫ్ఘనిస్తాన్ అండి. ఈ ఆఫ్ఘనిస్తాన్ ఓన్లీ 106 కిలోమీటర్స్ సరిహద్దు మాత్రమే కలిగి ఉంటుంది. ఓకే, ఏ కేంద్రపాలిత ఏ ప్రాంతంతో లేదా ఏ రాష్ట్రంతో అంటే లదాఖ్ అండి. లదాఖ్ తోటి ఇది సరిహద్దును కలిగి ఉంటుంది. తర్వాత ఇంపార్టెంట్ చైనా వచ్చేసి సరిహద్దు పొడవు ఎంత అని అంటే 3488 కిలోమీటర్ల సరిహద్దు అనేది కలిగి ఉంటుంది మన భారతదేశంతో. ఏ రాష్ట్రాలు సరిహద్దును పంచుకుంటున్నాయి అని అంటే లదాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అండి. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోవడానికి నేను సింపుల్గా ఒక కోడ్ అనేది చెప్తాను. ఓకే, దీనికి చైనాకు కోడ్ ఏంటంటే అంటే చైనాతోటి మన భారతదేశంలోని రాష్ట్రాలు ఏ రాష్ట్రాలు సరిహద్దును పంచుకుంటున్నాయి అంటే దానికి కోడ్ ఏంటంటే ఎల్ ఉషా అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఎల్ ఉషా. ఓకే, దీనికి కోడ్ ఏంటి? ఎల్ ఉషా. ఎల్ అంటే ఏంటి? లదాఖ్, యు అంటే ఉత్తరాఖండ్, ఎస్ అంటే సిక్కిం, హెచ్ అంటే హిమాచల్ ప్రదేశ్ అండ్ ఏ అంటే అరుణాచల్ ప్రదేశ్. ఓకే, సింపుల్గా గుర్తుంటుంది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి నేపాల్ దేశం. నేపాల్ దేశం అనేది మన సరిహద్దు పొడవు ఎంత అంటే మన భారతదేశంతో 1751. ఓకే, 1751 కిలోమీటర్స్ అనేది సరిహద్దు పంచుకుంటా ఉన్నది. మరి ఏ రాష్ట్రాలతో అని అంటే సిక్కిం, వెస్ట్ బెంగాల్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్. దీనికి కోడ్ ఏంటి అని అంటే ఓకే సుబ్బు అండి. సుబ్బు అనేది ఈ నేపాల్ దేశానికి సంబంధించిన కోడ్. ఓకే, ఒకసారి చూస్తే ఎస్ ఫర్ సిక్కిం అండి, యూ ఫర్ ఉత్తరాఖండ్, బి ఫర్ బెంగాల్, బి ఫర్ బీహార్, యూ ఫర్ ఉత్తరప్రదేశ్. ఓకే, సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ఫిఫ్త్ కంట్రీ వచ్చేసి భూటాన్. ఈ భూటాన్ అనేది మొత్తం 699 కిలోమీటర్ల సరిహద్దు అనేది కలిగి ఉన్నది. ఓకే, మరి ఏ రాష్ట్రాల్లోనంటే సిక్కిం, వెస్ట్ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం. దీనికి కోడ్ ఏంటి అని అంటే బాసా అని గుర్తుపెట్టుకోండి. ఓకే, భూటాన్కి ఏంటి? బాసా. ఓకే, బీ ఫర్ మనకేంటి? బెంగాల్. ఇక్కడ కూడా బీ ఫర్ బెంగాల్ అండి, ఏ ఫర్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ ఎస్ ఫర్ సిక్కిం, ఏ ఫర్ అస్సాం. ఓకే, అండ్ సిక్స్త్ కంట్రీ వచ్చేసి మయన్మార్. మయన్మార్ అనేది మొత్తం 1643 కిలోమీటర్ల సరిహద్దు అనేది పంచుకుంటా ఉన్నది. ఏ రాష్ట్రాలతోటి అని అంటే అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్ అండ్ మిజోరాం. సో దీనికి కోడ్ ఏంటి అంటే సింపుల్ అండి, అన్నీ అమ్మాయిల పేర్లు కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అరుణ, నాగ, మణి, మిజో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో సెవెంత్ వన్ బంగ్లాదేశ్. సెవెంత్ కంట్రీ వచ్చేసి బంగ్లాదేశ్. ఈ బంగ్లాదేశ్ అనేది మొత్తం ఎంత సరిహద్దును కలిగి ఉంది అంటే 4096 కిలోమీటర్లు సరిహద్దును అనేది కలిగి ఉంది. సో మరి ఏ రాష్ట్రాల్లోనంటే దీనికి కోడ్ ఏంటి అని అంటే ఏ రాష్ట్రాలు అంటే ఫస్ట్ చూద్దాం. వెస్ట్ బెంగాల్, అస్సాం, త్రిపుర, మేఘాలయ అండ్ మిజోరాం. దీనికి కోడ్ ఏంటి అని అంటే PEM-ATM అండి. PEM-ATM. ఇక్కడ పి అంటే పశ్చిమ బెంగాల్. ఓకే, పి అంటే పశ్చిమ బెంగాల్ అండ్ ఎం అంటే మేఘాలయ, ఏ అంటే అస్సాం, టీ అంటే త్రిపుర అండ్ ఎం ఫర్ మిజోరాం. ఓకే, సో ఇవి దీనికి సంబంధించిన చిన్న కోడ్స్. మనకు బిట్టు రావాలి అని అంటే ఇలాంటి కోడ్స్ అనేది గుర్తుపెట్టుకోక తప్పదండి. ఓకే, సో ఇవి అనేది మనకు భారతదేశానికి సరిహద్దును పంచుకుంటున్నటువంటి దేశాలు అండ్ మన భారతదేశంలోని రాష్ట్రాలు. ఓకే, ఒకసారి క్వశ్చన్ చూద్దాం. మనకేమని అడిగాడు? భారతదేశంలో ఎన్ని దేశాలు అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్నాయి అని చెప్పేసి అడిగాడు. సో మనకి ఎన్ని దేశాలు? మొత్తము 7 దేశాలు అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్నాయి. అవి ఏంటో కూడా మనము చూసాం. ఓకే, సో దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 3 7 కంట్రీస్ అని చెప్పేసి ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తాం. భారతదేశంలో పొడవైన అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగిన రాష్ట్రం ఏది అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకే, సో ఆప్షన్ 1 పశ్చిమ బెంగాల్, ఆప్షన్ 2 నాగాల్యాండ్, ఆప్షన్ 3 రాజస్థాన్, ఆప్షన్ 4 అరుణాచల్ ప్రదేశ్. ఓకే, సో భారతదేశంలో పొడవైన అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగిన అని అంటున్నాడు. ఇంతకుముందే మనం చూసాం ఏ రాష్ట్రాలు అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్నాయి, ఏ దేశాలతో ఎంత సరిహద్దును పంచుకుంటున్నాయి అని చెప్పేసి చూసాం. ఇలాంటివి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో అయితే మన భారతదేశంతో అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి, ఏ దేశం అనేది అత్యధికమైనటువంటి సరిహద్దును అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉంటుంది అని అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అత్యధిక సరిహద్దును కలిగి ఉంటున్నటువంటి అంటే అతి పొడవైనటువంటి సరిహద్దును కలిగి ఉంటున్నటువంటి దేశం ఏంటి అని అన్నప్పుడు మాత్రము ఓకే ఏమని చెప్పాలి అని అంటే బంగ్లాదేశ్ అండి. బంగ్లాదేశ్ మొత్తము 4096 కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉంటుంది మన దేశంతో. ఓకే, మరి అతి తక్కువ పొడవు సరిహద్దును కలిగి ఉన్నటువంటి దేశం ఏంటి అని అంటే ఆఫ్ఘనిస్తాన్ అండి. ఓకే, ఆఫ్ఘనిస్తాన్ ఇది ఓన్లీ 106 కిలోమీటర్ల
పొడవును కలిగి ఉంది. ఓకే, సరిహద్దును కలిగి ఉంది మన భారతదేశంతో. మరి మన భారతదేశంలోని ఏ రాష్ట్రము అతి పొడవైనటువంటి అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉంది? ఓకే, ఏంటి అని అంటే పశ్చిమ బెంగాల్ అండి. ఓకే, రాష్ట్రం అయితే ఓకే అతి పొడవైనటువంటి అంతర్జాతీయ సరిహద్దు కలిగిన రాష్ట్రం ఏంటి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, వెస్ట్ బెంగాల్ అండి. మరి అతి తక్కువ సరిహద్దును పంచుకుంటున్నటువంటి అతి తక్కువ పొడవైనటువంటి సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రం ఏంటి అని అంటే నాగాల్యాండ్. ఓకే, సో ఇక్కడ మన క్వశ్చన్ ఏమడిగాడు, దేశంలో పొడవైన అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగిన రాష్ట్రం అని అడుగుతున్నాడు. ఓకే, దేశం అని అడగట్లేదు. సో రాష్ట్రం ఏంటి, వెస్ట్ బెంగాల్. ఓకే, పశ్చిమ బెంగాల్. ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటి, ఆప్షన్ 1 అనేది 4th క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే భారతదేశంలోని ఏ రాష్ట్రం 3 వైపులా ఒకే దేశంతో సరిహద్దు పంచుకుంటున్నది అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. సో ఆప్షన్ 1 ఉత్తరాఖండ్, ఆప్షన్ 2 మిజోరాం, ఆప్షన్ 3 త్రిపుర, ఆప్షన్ 4 అస్సాం. సో ఈ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూస్తే ఇది కూడా డైరెక్ట్ ఫ్యాక్ట్ ఓరియంటెడ్ అండి. భారతదేశానికి 3 వైపులా ఓకే భారతదేశంలోని ఏ రాష్ట్రం 3 వైపులా ఒకే దేశంతో సరిహద్దును పంచుకుంటున్నది అనేది క్వశ్చన్ కదా. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఓకే త్రిపుర రాష్ట్రం ఏదైతే ఉందో, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ త్రిపుర రాష్ట్రం ఏదైతే ఉందో ఈ త్రిపుర అనేది 3 వైపులా కూడా బంగ్లాదేశ్ తోటి సరిహద్దు అనేది పంచుకుంటా ఉన్నది. ఓకే, 3 వైపులా ఇది కంప్లీట్గా ఒక సైడ్ మన ఇండియాలోని స్టేట్స్ ఉంటే దీనికి వచ్చేసి 3 సైడ్స్ కూడా మొత్తము ఏంటి బంగ్లాదేశ్ తోటి సరిహద్దు అనేది పంచుకున్నది. ఇక్కడ దీనికి రిలేటెడ్గా ఇంకొక అంశం అండి, మనము అబ్జర్వ్ చేస్తే మరి 3 వైపులా 3 దేశాలతోటి సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని అని చెప్పేసి అడిగాడు అనుకోండి, అప్పుడు ఏమని ఆన్సర్ చేయాల్సి ఉంటుందంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 3 వైపులా 3 దేశాలతోటి సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రము లేదా కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని అని అంటే 3 రాష్ట్రాలు తర్వాత ఒక కేంద్రపాలిత ప్రాంతం అండి. ఓకే, ఒక కేంద్రపాలిత ప్రాంతం. సో ఆ కేంద్రపాలిత ప్రాంతం ఏంటి అంటే లదాఖ్. ఓకే, మనం అబ్జర్వ్ చేస్తే ఇటు సైడ్ నుంచి పాకిస్తాన్, ఓకే ఇటు సైడ్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇటు సైడ్ నుంచి చైనా తోటి సరిహద్దు అనేది కలిగి ఉంది లదాఖ్ కేంద్రపాలిత ప్రాంతం. సో మరి 3 రాష్ట్రాలు ఏంటో చూద్దాం. 3 రాష్ట్రాలను చూస్తే ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే సిక్కిం చూడండి, సిక్కిం అనేది లెఫ్ట్ సైడ్ నుంచి నేపాల్ తోటి, రైట్ సైడ్ నుంచి భూటాన్ తోటి, ఆ పై సైడ్ నుంచి అంటే నార్త్ సైడ్ నుంచి చైనా తోటి సరిహద్దు అనేది కలిగి ఉంది. ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ కనుక చూస్తే వెస్ట్ బెంగాల్ అనేది మనకు చూడండి ఇటు సైడ్ నుంచి అంటే నార్త్ సైడ్ నుంచి సిక్కిం, తర్వాత ఇటు సైడ్ నుంచి బంగ్లాదేశ్, తర్వాత ఇటు సైడ్ నుంచి భూటాన్ తోటి సరిహద్దు అనేది కలిగి ఉంది. ఓకే, తర్వాత ఒకసారి అరుణాచల్ ప్రదేశ్ను చూద్దాం. అరుణాచల్ ప్రదేశ్ చూస్తే ఈ నార్త్ సైడ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ అటు సైడ్ దాటితే మొత్తం చైనా కదండి, సో చైనా అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తే భూటాను. ఓకే, లెఫ్ట్ సైడ్ వచ్చేసి భూటాన్ అండ్ ఇక్కడికి వచ్చేసి ఈ రైట్ సైడ్ నుంచి మయన్మార్ అనేది చెప్పేసి ఈ 3 దేశాలతోటి సరిహద్దు కలిగి ఉన్నది. సో ఆ రాష్ట్రాలు ఏంటి అని అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి లదాఖ్. ఓకే, లదాఖ్. సో రాష్ట్రాలు వచ్చేసి సిక్కిం, సెకండ్ స్టేట్ వెస్ట్ బెంగాల్ అండ్ థర్డ్ స్టేట్ అరుణాచల్ ప్రదేశ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒకసారి మనం క్వశ్చన్ చూద్దాం. సో భారతదేశంలోని ఏ రాష్ట్రం 3 వైపులా ఒకే దేశంతో సరిహద్దును పంచుకుంటుంది అని అంటే ఫ్యాక్ట్ ఓరియంటెడ్ డైరెక్ట్ బిట్. సో ఆన్సర్ ఏంటి మనకు త్రిపుర అనేది ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్. ఓకే, సో ఇవ్వండి ఈ రోజుకు సంబంధించిన క్వశ్చన్స్ అండ్ వాటి ఎక్స్ప్లెనేషన్. వీటితోటి ఈ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడంతో దాదాపుగా ఫస్ట్ చాప్టర్లోని అంటే ఉనికి మరియు విస్తరణకు సంబంధించిన 30 to 40% 30 నుంచి 40% చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్తో కలుద్దాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టార్గెట్ కాకి యూట్యూబ్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ.